క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభాలు వందనములు తెలియజేస్తూ నేటి అనుదిన వాక్య ప్రత్యక్షత కొరకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి లేవియాకాండం 26వ అధ్యాయము 9వ వచన భాగంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. మీతో నేను చేసిన నిబంధనను స్థాపించేదను. మీతో నేను చేసిన నిబంధనను స్థాపించేదను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనము జాగ్రత్తగా పరిశీలించగలిగినట్లయితే మనుషులు మాట తప్పవచ్చు, స్నేహితులు మారిపోవచ్చు, బంధువులు దూరం అవ్వచ్చు, కానీ దేవుడు చేసినటువంటి నిబంధన ఎప్పటికీ కూడా మారిపోదు అనేటువంటి వాస్తవాన్ని మనం గుర్తించాలి. మనుషుడు పరిస్థితులను చూసి నిర్ణయం మార్చుకుంటాడు, కానీ దేవుడు తన వాగ్దానాన్ని చూసి పని చేస్తాడు. ఈరోజు దేవుడు మనతో చెబుతున్నటువంటి మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నేను చేసినటువంటి నా నిబంధనను నేను స్థాపించెదను అంటా ఉన్నాడు. ఇది కేవలం ఓదార్పు మాట కాదు, ఇది పరలోకపు హామీ. అంత మాత్రమే కాదు, ఇది దేవుని అధికార ప్రకటన. మన దేవుడు ఎట్లాంటి దేవుడు అంటే నిబంధన చేసే దేవుడు. బైబిల్లో మనము చూస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడు నిబంధన చేసేటటువంటి దేవుడుగా మనకు కనిపిస్తూ ఉంటున్నాడు. నోవహుతో దేవుడు నిబంధన చేశాడు, అబ్రాహాముతో నిబంధన చేశాడు, ఇస్సాకు యాకోబులతో నిబంధన చేశాడు, ఇజ్రాయేలులతో నిబంధన చేశాడు, చివరకు యేసుక్రీస్తు రక్తములో క్రొత్త నిబంధన చేశాడు. దేవుడు సంబంధాన్ని ఎంతో విలువగా చూస్తాడు. నిబంధన అంటే కేవలం ఒప్పందం కాదు, అది ప్రేమతో కూడినటువంటి బాధ్యత అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. మనుషులు సమయం ఉంటే సహాయం చేస్తానంటారు, కానీ దేవుడు నేను నీతో నిబంధన చేశాను అంటున్నాడు. అందుకే దేవుడు వెనక్కి తగ్గడు. నిబంధనను స్థాపించబడేటువంటి ముందు పరీక్షలు వస్తాయి. ఈ లేవియాకాండం 26వ అధ్యాయంలో ఆశీర్వాదాల ముందు విధేయత గురించి మాట్లాడుతూ ఉంది. ఎందుకంటే నిబంధన గొప్పది అయినా విధేయత లేకుండా ఆశీర్వాదం నిలవదు. అబ్రాహాము వాగ్దానం పొందాడు, కానీ ముందుగా తన దేశం విడిచాడు. యోసేపు కల పొందాడు, కానీ ముందుగా చెరసాలలో నడిచాడు. దావీదు రాజాభిషేకం పొందాడు, కానీ ముందుగా అడవులలో తిరిగాడు. కాబట్టి గుర్తుంచుకోవలసినటువంటి విషయం, పరీక్షలో నిబంధన రద్దయిందని కాదు, కానీ నిబంధన నెరవేరబోతుందనేటువంటి సూచన. ఇక్కడ అంటా ఉన్నారు, స్థాపించెదను అనేటువంటి మాటలో ఉన్నటువంటి శక్తి దేవుడు చెయ్యవచ్చును అనలేదు, కానీ స్థాపించెదను అని అంటా ఉన్నాడు. స్థాపించుట అంటే కదలకుండా నిలబెట్టడం, శాశ్వతంగా చేయడం, శత్రువు కోల్చలేనిదిగా చేయటం. ఈరోజు చాలామంది జీవితాలు అస్థిరంగా ఉన్నాయి. కుటుంబంలో అస్థిరం, ఆర్థిక పరిస్థితి అస్థిరం, విశ్వాసం అస్థిరం, ప్రార్థనా జీవితం అస్థిరం. కానీ దేవుడు చెబుతున్నాడు, నేను స్థాపిస్తాను. మనుషులు నిలవబెట్టలేని జీవితాన్ని దేవుడు నిలబెడతాడు. మన దేవుడు నిబంధన ఉన్నటువంటి వారికి ఫలవంతమైనటువంటి జీవితం ఉంటుంది. ఈ వచనంలో మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు ముందుగా చెప్పాడు, మీరు ఫలింపచేసి నేను మిమ్మల్ని విస్తరింపచేసేదును అని చెప్పేసి. దేవుని నిబంధన ఎక్కడ ఉంటుందో అక్కడ అభివృద్ధి అనేది, విస్తరణ అనేది, వృద్ధి అనేది ఉంటుంది. ఆత్మీయ వృద్ధి, కుటుంబంలో వృద్ధి, సేవలో వృద్ధి, కృపలో వృద్ధి, ప్రభావంలో వృద్ధి. శత్రువు మీ ఎదుగుదలను ఆలస్యం చేయగలడు, కానీ ఏమాత్రం కూడా ఆపలేడు అనే సత్యాన్ని మనం గమనించాలి. ఎందుకంటే అది దేవుని నిబంధన. దేవుడు నిబంధనను గుర్తించుకుంటాడు, మర్చిపోయే దేవుడు కాదు. ఇజ్రాయేలులు ఐగుప్తులు బానిసలుగా ఏడ్చినప్పుడు బైబిల్ చెబుతున్నటువంటి మాట, దేవుడు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. ప్రజలు దేవుని మర్చిపోయారు, కానీ దేవుడు తన నిబంధనను మర్చిపోలేదు. అలాగైతే ఈరోజు ఇలా అనుకోవచ్చు, నా ప్రార్థన ఆలస్యమైంది, నా పరిస్థితి మారడం లేదు, దేవుడు నన్ను మర్చిపోయాడా? లేదు, దేవుడు నిన్ను మర్చిపోలేదు. తాను
తాను చేసిన నిబంధనను ఉంటూ ఉన్నాడు. నా దేవుని బిడ్డలను ఆలోచించండి. క్రొత్త నిబంధన యేసుక్రీస్తు ద్వారా మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధన జంతువుల రక్తముతో జరిగింది, కానీ క్రొత్త నిబంధన యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తముతో స్థాపించబడింది. అందుకే ఈ నిబంధన శాశ్వతమైనది. యేసు ప్రభువారు శిలువపై రక్తం చిందించినప్పుడు మన రక్షణ, క్షమాపణ, నిత్య జీవం స్థాపించబడ్డాయి. దేవునికి మహిమ కలుగునుగాక. మన బలహీనతల కంటే యేసు రక్త నిబంధన బలమైనదనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. అలాగైతే ఈరోజు దేవుడు మీ జీవితంపై ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. కూలిపోయిన కుటుంబాన్ని స్థాపిస్తాను, విరిగిపోయిన హృదయాన్ని స్థాపిస్తాను, ఆగిపోయిన ఆశీర్వాదాన్ని మళ్ళీ స్థాపిస్తాను, ప్రార్థనల జవాబును స్థాపిస్తాను, నీ పిలుపును స్థాపిస్తాను. మనుషులు తిరస్కరించిన దేవుడు తన నిబంధనను తిరస్కరించడు అనేటువంటి సత్యాన్ని మనము గమనించవలసిన వారమైంటా ఉన్నాం. అలాగైతే కనుక ఈరోజు దేవుడు అడుగుతున్నటువంటి ప్రశ్న, నీవు నా నిబంధనలో నిలబడతావా? పరిస్థితులు మారిన విశ్వాసాన్ని విడవవద్దు, ఆలస్యం వచ్చిన ప్రార్థన ఆపవద్దు, మనుషులు వదిలిన దేవుణ్ణి విడిచిపెట్టొద్దు. ఎందుకు తెలుసా? మీతో నేను చేసిన నిబంధనను స్థాపించెదను అంటా ఉన్నాడు. కృపగల దేవుడు తన వాగ్దానాల విషయంలో ఆలస్యం చేసే దేవుడు కాదు, మరిచిపోయే దేవుడు కాదు. కనుక వాగ్దానాల విషయంలో మనం గట్టిగా నిలబడదాం. ఆయన యందు సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని మనం ఉంచుదాం. తద్వారా ఆయన వాగ్దానం చేయబడేటువంటి ప్రతి ఆశీర్వాదానికి వారసులుగా కృపగల దేవుడు మనందరినీ కూడా మార్చునుగాక. ఆమేన్.